హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మూవీ సెంటర్. ఈ రోజు మనం టాప్ 5 ఆల్ టైమ్ బెస్ట్ హర్రర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. వీటిలో మీరు భయానికే భయం పుట్టించి ఒళ్ళు గగురు పుట్టించే థ్రిల్లింగ్ ఉన్న సినిమాలు చూడొచ్చు. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు చిన్న విన్నపం, గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాలు చూడండి. మీరు ఫుల్ ధైర్యవంతులు అయితే ఒంటరిగా చూడండి. భాష ఏదైనా భయపడటం ముఖ్యం. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఒళ్ళు గగురు పుట్టించే హర్రర్ సీన్స్ ఉంటాయి. వెరోనికా అనే 15 ఏళ్ల అమ్మాయి వాళ్ళ నాన్న కొంతకాలం ముందు చనిపోయి ఉంటాడు. గ్రహణం రోజు దైవశక్తి కంటే దుష్టశక్తికి పవర్ ఎక్కువ ఉంటుంది. అదే రోజు వెరోనికా వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అని తన ఫ్రెండ్స్ తో కలిసి ఓజా బోర్డ్ స్టార్ట్ చేస్తుంది. బట్ ఓజా గేమ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరిదాకా ఎవరు చేయి బయటికి తీయకూడదు. కానీ వెరోనికా తప్ప మిగిలిన ఇద్దరు చేయి తీసేస్తారు. దాంతో ఒక కప్పు విరిగి వెరోనికా చెయ్యి కట్ అయ్యి దాని నుంచి వచ్చే బ్లడ్ ఓజా బోర్డు మీద పడుతుంది. పైగా ఆ రోజు గ్రహణం కావడంతో అక్కడికి వచ్చిన ఆత్మకి పవర్ ఎక్కువ అవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి వెరోనికాకు ఆ దెయ్యం చుక్కలు చూపిస్తుంది. అక్కడికి వచ్చిన ఆత్మ ఎవరిది, దాని వలన వెరోనికా తన కుటుంబం అండ్ ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆత్మకి వెరోనికా బలి అవుతుందా లేక తప్పించుకుంటుందా అనేది నెంబర్ 5 ప్లేస్ లో ఉన్న భయంకరమైన వెరోనికా సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన టైంలో దీనికన్నా భయంకరమైన మూవీ ఈ ప్రపంచం మొత్తంలో లేదు అనేవారు. అది నిజమో అబద్ధమో మీరే చూసి చెప్పండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ, ఇద్దరు భార్యాభర్తలు బాగా ధనవంతులు, వాళ్ళకి పిల్లలు ఉండరు. అయితే అతని భార్య ఒక చేతబడి చేసే ముసిలవ్వ దగ్గరికి వెళ్లి తనకి పిల్లలు కావాలి అని అంటుంది. దానికి ఆమె ఒక షరత్ పెడుతుంది. అది ఏంటంటే, నీకు 2 పిల్లలు పుడతారు, అయినా నువ్వు నా యజమాని అయిన దెయ్యానికి లోబడి ఉండాలి అని. ఒక పిల్ల సామాన్యంగా పుడుతుంది, రెండో పిల్ల దెయ్యానికి సంబంధించిన పిల్ల పుడుతుంది. దాన్ని 10 ఏళ్లు దాటిన తర్వాత దెయ్యం వచ్చి తీసుకెళ్తుంది. అంతవరకు మీరు వాళ్ళని కాపాడుకోవాలి అని చెప్తుంది. దానికి ఆమె ఓకే అంటుంది. అలానే వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. దెయ్యంలా పుట్టిన పిల్లని చూసి భర్త భయపడి పుట్టగానే తను చంపేస్తాడు. దానితో నార్మల్ గా పుట్టిన పాపకి అవయవలోపం ఏర్పడి చెయ్యి కాలు సొట్టపోతుంది. అది నచ్చని తండ్రి ఆ పాపని టార్చర్ చేస్తాడు. అలానే ఆ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. చనిపోయిన పాప దెయ్యంగా మారి 8 ఏళ్ల తర్వాత అక్కడికి వస్తుంది. తన చెల్లెలతో మాట్లాడి ఆమె శరీరాన్ని వాడుకొని తన తండ్రికి ఆ ఊరి వాళ్ళకి ఎలా భయంకరంగా చుక్కలు చూపెడుతుంది అనేది నెంబర్ 4 ప్లేస్ లో ఉన్న భయంకరమైన సుమాలా అనే ఇండోనేషియా సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీకి 6 పార్ట్స్ దాకా ఉన్నాయి. మనం మాత్రం ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడుల సినిమా. అలానే పిగ్ స్పిల్ బ్లాక్ మ్యాజిక్ ని చూపించారు. ఈ సినిమా ప్లాట్ వచ్చి ఒక ఊరి బయట ఉన్న అడవిలో ఒక భయంకరమైన ఇంట్లో మాంత్రికుడు చేతబడులు చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి అతని దగ్గరికి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ నరకం అనుభవించాలి, అతన్ని భార్యకి చేతబడి చేయమని అడుగుతుంది. దానికి అతను ఓకే అని ఆమె వస్తువులు తెప్పించుకుని ఒక శ్మశానంలోకి వెళ్లి ఒక శవం కాళ్ళు కట్ చేసి పంది కాళ్ళు దానికి సెట్ చేసి దాని మీద చేతబడి చేస్తాడు. దీన్నే పిగ్ స్పిల్ అంటారు. చేతబడి వలన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో భార్యనే కాకుండా అతని కూతురు కూడా దెయ్యంగా మారి భయంకరమైన విశ్వరూపం చూపిస్తుంది. అలానే ఆ చేతబడి చేయించిన అమ్మాయిని కూడా ఒక దెయ్యం చంపాలని ప్రయత్నిస్తుంది. ఆ అమ్మాయిని చంపాలనుకున్న దెయ్యం ఎవరు? తల్లికి చేతబడి చేస్తే కూతురు ఎందుకు దెయ్యంలా మారుతుంది? వీళ్ళంతా దెయ్యం నుంచి తప్పించుకుంటారా లేక చనిపోతారా అనేది ట్విస్ట్ల మీద ట్విస్టులతో ఉన్న ఈ భయంకరమైన సినిమా నెంబర్ 3 ప్లేస్ లో ఉన్న సిక్కిన్ పార్ట్ 1 టర్కిష్ మూవీ చూసి తెలుసుకోవాలి. హర్రర్ లవర్స్ కి ఈ సినిమా డిఫరెంట్ హర్రర్ ఫీలింగ్ కలిగిస్తుంది. తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీకోసం ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలియజేయడం కోసం నేను పడుతున్న కష్టాన్ని మీకు అర్థమైతే ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మళ్ళీ లాస్ట్ మూవీ, ఈ సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. రియల్ గా జరుగుతుంది, కెమెరాలో రికార్డ్ అవుతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక డిఫరెంట్ మ్యూజిక్ మన చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అన్న భయంతో వెనక్కి తిరిగేలా చేస్తుంది. ఈ మూవీ ఫ్లాట్ విషయానికి వస్తే, యూట్యూబర్స్ 3 ఫ్రెండ్స్ కలిసి ఒక టన్నల్ ని ఎక్స్పోజ్ చేయాలి అని అది ఉన్న విలేజ్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు డిఫరెంట్ పూజలు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న టన్నల్లో ఏదో తెలియని శక్తి ఉంది, దాని నుంచి కాపాడుకోవడం కోసం అలా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ టన్నల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు అని తెలిసి కూడా యూట్యూబ్ వీడియో కోసం ఆ 3 అందులోకి వెళ్తారు. ఆ టన్నల్లో ఉన్న శక్తి ఏంటి, యూట్యూబర్స్ 3 తిరిగి వస్తారా లేక చనిపోతారా అనేది నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న ఇన్కర్నేషన్ సినిమా చూసి తెలుసుకోవాలి. వెంటనే ఈ సినిమా చూసేయండి. ఇది నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా కష్టాన్ని గుర్తించి వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.